వీక్లీ 1 కుకింగ్ వీడియో వస్తదన్నారు. ఏంటిది? మీకే క్లారిటీ లేదా? ప్రతిసారి వీడియో ఎందుకు క్వెషన్స్‌తోనే స్టార్ట్ చేస్తున్నారు? ఏంటి మీరు ఇలాంటి క్వెషన్సే అడగాలనుకుంటున్నారా అండి? మీరు ఇలాంటి క్వెషన్స్ అడుగుతారనే ముందే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. చిన్న చిన్న ఎడిటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల వండలాట్ వీడియో అనేది డిలే అయింది. సో ఏమనుకోకండి. అందుకే కుకింగ్ వీడియో అనేది ముందు పెట్టేశాను. ఎలానో వీక్లీ వన్స్ కుకింగ్ వీడియో పెట్టాలనుకుంటున్నా కాబట్టి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా కళా క్రియేషన్స్. సమ్మర్ స్పెషల్ రెసిపీస్. ఈరోజు రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుందండి. చల్లగా ఈ ఎండాకాలంలోని మీకు వేడి లేకుండా చేసే రెసిపీ అండి ఇది. మొహమ్మద్ కా షర్బత్. ఏంటి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇది చాలామందికి తెలుసండి, తెలియలేని వాళ్ళకి చెప్తున్నా. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి, వాటర్ మిలన్ రోజ్ మిల్క్. సో ఇది ఈజీ అండ్ సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చెప్తున్నా. దీనికి కేవలం మిల్క్, వాటర్ మిలన్, రోజ్ సిరప్, సబ్జా సీడ్స్ ఇవి ఉంటే చాలండి. ఈజీగా మొహమ్మద్ కా షర్బత్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేసి కూల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 400 ml మిల్క్ యూస్ చేస్తున్నానండి. అండ్ ఒక 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ని సోక్ చేసుకుని ముందే ఉంచుకోండి. మనం వాటర్ మిలన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకండి, అలానే మరీ పెద్దగా కూడా కట్ చేయకండి. మనకి ఆ మిల్క్ తాగుతున్నప్పుడు పీసెస్లా తగిలితేనే బాగుంటుందండి. సో అందుకని మీడియంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు. వన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రెసిపీ చేస్తున్నప్పుడు అవి చిల్డ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా మిల్క్లో వాటర్ మిలన్ పీసెస్ని వేసుకుని అలాగే సబ్జా సీడ్స్ అండ్ రోజ్ సిరప్ని కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ స్వీట్నెస్కి సరిపోయిందో లేదో చూడండి. వాటర్ మిలన్ అనేది స్వీట్గా ఉంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా బయట నుంచి ఏ స్వీట్నెస్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మిలన్ చాలా స్వీట్గా ఉంది. సో నేను ఇంకేది యాడ్ చేయట్లే. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ వర్షన్ కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ స్వీట్నెస్ అనేది సరిపోయింది. లాస్ట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీకు కావాలి అనుకుంటే చాప్డ్ నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం వేసుకుంటున్నా. మీకు కావాలి అనుకుంటే బాదమ్స్, క్యాష్యూ, పిస్తా ఏవైనా చాప్ చేసుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదమ్స్ చాప్ చేసి వేసుకుంటున్నాను. అండ్ మీరు కావాలి అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి చాప్ చేసుకుని. కిస్మిస్ ఆర్ డేట్స్ ఏదైనా మీ ఇష్టం, మీ అవైలబిలిటీ బట్టి వేసుకోవచ్చు. దానివల్ల కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది. సో మీరు ఎక్స్ట్రాగా షుగర్ ఆర్ జాగరీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫైనల్గా ఒక గ్లాస్ని కొంచెం రోజ్ సిరప్తో గార్నిష్ చేసి వాటర్ మిలన్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. పైన గార్నిష్గా ఐస్ క్యూబ్స్, బాదం, లైట్గా సిరప్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదేనండి చల్లగా మొహమ్మద్ కా షర్బత్. ప్రతిసారి క్వశ్చన్స్తోనే వీడియో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ ముందే నేను ఆన్సర్స్ ఇచ్చేసాను అనుకోండి, మీరు సాటిస్ఫై, నేను సాటిస్ఫై. సో అందుకనే ముందే నేను వీడియో స్టార్టింగ్లోనే క్వశ్చన్స్ పెట్టేస్తున్నా. చూసారుగా, చల్లని సమ్మర్ స్పెషల్ మొహమ్మద్ కా షర్బత్ రెడీ అయిపోయిందండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ రెసిపీ అండి. Thanks for watching. Subscribe to Mounika Kala Creations, bringing Kala and Ruchi together. Follow for more videos. Bye, Andy.